ఏబిసి ఇవేవో ఆంగ్ల అక్షరాలు అనుకోవద్దు. అవి ఆరోగ్య నిధులు, పోషకాల నిక్షేపాలు. యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ మూడింటితో తయారయ్యే ఈ ఆరోగ్యకర పానీయం ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ మూడింటి మిశ్రమాన్ని మిక్సీ ఆడించేసి కాస్త నిమ్మకాయ రసమో అల్లమో వేస్తే ఇట్టే ఒంటికి పట్టేస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మరి దాని ఉపయోగాలు ఏంటి, ఎలా తయారు చేయాలి, ఎవరెవరు తాగొచ్చో తెలుసుకుందాం. ఈ మిశ్రమానికి పంచదార అవసరం లేదు. యాపిల్ ఈ మిశ్రమంలో ముఖ్యమైనది, ప్రధానమైనది. జ్యూస్కి కావలసిన తీయదనాన్ని ఇస్తుంది. బీట్రూట్ చక్కని రంగుని ఇస్తుంది. క్యారెట్ దీనికి అదనం. ఈ మూడింటిని చిన్నపాటి ముక్కలుగా చేసుకోవాలి. పంచదార అవసరం కూడా ఉండదు. కావాలనుకునే వారు మాత్రమే కొంచెం పంచదార వేసుకుంటే సరిపోతుంది. తేనె సైతం ఈ జ్యూస్లో ఉపయోగించుకోవచ్చు. ఈ ఏబిసి జ్యూస్లో ముఖ్యమైనది యాపిల్. యాపిల్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, టైప్ 2 డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారు సైతం ఈ జ్యూస్ను తీసుకోవచ్చు. అధిక బరువును నియంత్రిస్తుంది. కొవ్వు తగ్గుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఈ జ్యూస్లో లభిస్తాయి. ఫైబర్ సైతం ఎక్కువే. ఇందులో ఉండే విటమిన్ సి చర్మానికి మెరుపునిస్తుంది. మలబద్ధకం ఉంటే తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. రెండవది బీట్రూట్. రక్తంతో ముడిపడి ఉన్న ప్రతి అవయవాన్ని బీట్రూట్ బాగు చేస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేయవచ్చు. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చర్మం మెరుస్తుంది. విటమిన్ సి, ఐరన్, పొటాషియం, ఇతర ఫైబర్లు, నైట్రేట్లు రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఎల్లప్పుడూ శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతాయి. క్యారెట్లు కంటికి మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం మెరుస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. బీటా కెరోటిన్ కంటి వ్యాధులను దూరం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుచుతుంది. ఈ మూడింటి మిశ్రమమే ఏబిసి. మన ఆహారంలో దీనిని భాగం చేసుకోవచ్చు. అలాగని రోజు తాగాల్సిన అవసరం లేదు. వారానికో 2 సార్లు ఈ ఏబిసి జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బి9, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్స్, నైట్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. అన్ని వయసుల వారికి ఈ ఏబిసి పానీయం ఉపయోగమే. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు వైద్యుల సూచన మేరకు ఈ ఏబిసి జ్యూస్ను ఉపయోగించవచ్చని విజయనగరంకు చెందిన ప్రభుత్వ వైద్యుడు జనరల్ ఫిజిషియన్ జి మురళీకృష్ణ గారు తెలిపారు.